ప్రముఖ పుణ్యక్షేత్రం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శనివారం తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శనివారం అమావాస్య రావడంతో ఇక్కడి ప్రముఖ అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందన్న నమ్మకంతో భక్తులు విపరీతంగా వచ్చారు. ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని కోనేరు చుట్టూ ఆలయ ప్రాంగణం దగ్గర బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులను నియంత్రించారు. గుట్టపైకి వాహనాలు నేరుగా వెళ్లకుండా గుట్ట కింద భాగంలోనే పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. గుట్టపై వరకు మంచినీటి సరఫరా అందించారు. ఆలయం దగ్గర భక్తులకు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చినామండి. సంసారంతో వచ్చినాము. అష్టముఖి కోనేరు అన్ని సర్వదోషాలు తొలగుతాయని తెలుసుకొని అమావాస్య శనివారం రోజున ఇక్కడ మునక వేస్తే గనక సర్వదోషాలు తొలగిపోతామని వచ్చినాము. పక్కనే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. చాలా అతి పురాతనమైనటువంటి గుడి. అందరి హిందువులు ఇవి తెలుసుకొని అందరూ పాటించాలని, రాబోయే శనివారము అమావాస్యకు అందరూ రావాలని ఆకాంక్షిస్తూ అష్టముఖి కోనేరు చుట్టూ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించారు. బోధన ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సిబ్బందితో పహారా కాశారు. చోరులను అరికట్టేందుకు మఫ్టీలో పోలీసులను ఉంచారు. ఆలయంలో రద్దీ జరగకుండా చూశారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, బోధన్ కోర్టు జడ్జి శేష తల్పసాయి ప్రత్యేక పూజలు చేశారు. దూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ కోనేరు 8 కోణాలతో ఉన్నాయి. ఒక్కొక్క కోణంకు ఒక్కొక్క పదం. ఓం నమో నారాయణాయ అన్న స్నానం ఆచరించినచో అష్ట కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్య సంపత్తని, నవగ్రహ దోషాలున్న పోతాయని, సంతానం లేని వారి సంతానం, సంపద లేని వారి సంపద కలుగుతాయని భక్తులకు నమ్మకంతో స్నానం ఆచరించి అనేక భక్తులు వచ్చారు, స్నానం ఆచరిస్తున్నారు. వాళ్ళ కోరికలు అయితే అని చెప్పి నమ్మకంతో ప్రదక్షిణ చేసి వెళ్తున్నారు. వచ్చే మార్గంలో శివాలయం దగ్గర